సుగ్రీవుడు రాముడు లక్ష్మణ స్వాముల వారితోటి చెలిమి చేసుకున్న తర్వాత ఈ మతంగ మహర్షి ఆశ్రమానికి వస్తున్నప్పుడు వారి కాళ్ళ దగ్గర ఈ దుందువి యొక్క కళేబరం ఉంటుంది. ఇతనికి అనుమానం ఉంటుంది సుగ్రీవుడికి, మా అన్న చాలా బలవంతుడు, వాలిని ఈయన చంపుతాను అంటున్నారు, వాలిని చంపి నా భార్యను నా రుమను నాతోటి నాకు నాతోటి చేరుస్తానంటున్నారు, నా అర్ధరాజ్యం నా రాజ్యాన్ని నాకు ఇస్తానంటున్నారు, ఇవ్వడానికి ఇస్తానన్న మాట మంచి మనసు ఉన్నది కానీ మంచి బలం ఉందా లేదా అని పరీక్షించాలనుకున్నాడు. అనుమానం ఉంది కదా, ఆ అనుమానం ఉంది అలా అని చెప్పి అనుమానించినట్లుగా ఉండడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే రామలక్ష్మణులే మామూలుగా ఉన్నటువంటి వారు కాదు కదా, శ్రేష్ఠులైనటువంటి ఆయుధాలను కలిగినటువంటి వారు ముందుగానే చెప్పడం జరుగుతుంది. వారు వరాయుధములను శ్రేష్టమైనటువంటి ఆయుధాలను ధరించినటువంటి వారు అని చెప్పి వాల్మీకి మహర్షి శ్లోక రూపంలో కూడా చెప్పడం జరుగుతుంది. అంచేత వారిని పరీక్షించాలనుకోవడం, కానీ పరీక్షిస్తే అవమానింపబడతారేమో అనుకుంటూ, కానీ తన యొక్క ఆ సందేహాన్ని మాత్రం వెలిబుచ్చి అయ్యా మీరు బలవరాక్రమాలు లేని వారిని నేను పరీక్షించటం లేదు, నేను మిమ్మల్ని అవమానించాలని కానీ మిమ్మల్ని అనుమానించాలని కాదు, కానీ మా సోదరుణ్ణి ఏ రకంగా ఓడిస్తారో తెలుసుకుందాం అని నేను మిమ్మల్ని పరీక్షిద్దాం అనుకుంటున్నాను. మా అన్నయ్య ఇక్కడ వరకు అక్కడ విసిరితే కిష్కింధలో విసిరితే ఇక్కడికి వచ్చి పడింది ఈ కళేబరం, ఈ దుందువు యొక్క కళేబరం. ఈ కళేబరాన్ని మీరు కాలుతో తన్ని కనీసం 4 మైళ్ళ దూరం, 4 ధనుస్సుల దూరం మీరు దీన్ని విసిరితే మీరు బలవంతులేనని అంగీకరిస్తాను అంటారు. అప్పుడు రామచంద్రమూర్తి అతన్ని సంతోషపెట్టాలనే ఉద్దేశంతో తగ్గి, సాధారణంగా ఎంతటి వాడు మహా రామచంద్రమూర్తి, శ్రీ మహావిష్ణువు, ఒక వానరుడు, ఒక సుగ్రీవుడు, ఒక చిన్న తన సామంతరాజు, తన పట్టణంలో భూమండల పారివార్యంలో పరిపాలిస్తున్నటువంటి రాజ్యంలో ఉన్నటువంటి ఆ రాజ్యంలో రఘువంశీకుల రాజ్యంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి 4 సముద్రములు అరణ్యములతో కూడినటువంటి సమస్త భూమండలానికి ఏలేటటువంటి మహారాజు. అటువంటి తన రాజ్యంలో ఒక ప్రాంతంలో ఒక ఆటవిక ప్రాంతంలో ఒక వానర రాజు రామచంద్రమూర్తిని పరీక్షిస్తే ఆ పరీక్షను కూడా ఆయన సహృదయంతో తీసుకున్నారు. అది రామచంద్రమూర్తి యొక్క మనస్తత్వం. అప్పుడు ఆయన ఇతను కాలుతోటి లేపి తన్నమన్నాడు. ఆయన చిన్న బొటనవేలుతోటి, ఆయన ఎడంకాలి బొటనవేలుతో తంతే మామూలుగా ఆయన అడిగింది అయితే 4-5 మైళ్ళే అడిగాడు, కానీ ఇది పడింది 100 యోజనముల దూరంలో పడింది వెళ్ళి ఈ కళేబరం. అప్పుడు అంటాడు కదా సుగ్రీవుడు, అయ్యా మా అన్నగారు చంపినప్పుడు ఈ యొక్క మహిషానికి, ఈ దుందువుకి మాంసంతో రక్తంతో పచ్చిగా ఉండేది, ఇప్పుడు ఇది ఎండిపోయింది కాబట్టి ఎముకల గూడు మాత్రమే ఉంది, బలము మాంసము మజ్జ ఇటువంటివి ఏం లేవు కదా, రక్తమును. అందుకని మా అన్నయ్య ఇంకో పని కూడా చేసేవాడు. మా అన్నయ్యకి ఎప్పుడైనా సరే తన యొక్క బలపరాక్రమాలను పరీక్షించుకోవాలంటే ఇక్కడ ఉన్నటువంటి సాలవృక్షాలని తన యొక్క భుజాస్ఫాలనంతో తన యొక్క చేతులతోటి ఊపుతూ ఉండేవాడు. ప్రతి ఆకు కూడా నేల మీద రాలిపోయేది. అంతేకాదు ఒక్కొక్క చెట్టుని ఒక్కొక్కప్పుడు తనకి ఇంకా మరింత ముద్దు వచ్చినప్పుడు తన భుజాలతో ఆ చెట్టును కొడితే చెట్టు పడిపోయేది. కాబట్టి ఇక్కడ సాలవృక్షం ఉంది, మీ ధనుర్బాణంతో నీ ఈ అక్షయతూణీరంలో ఉన్నటువంటి ధనుర్బాణంతో ఆ యొక్క సాలవృక్షాల్లో ఒక చెట్టుని భేదించరా అండి. ఇది మీరు పరీక్ష అనుకోవద్దు, నాకు మీ మీద నమ్మకం ఏర్పడడానికి, నా సోదరుడిని సంహరించడానికి, నాకు సోదరుడి మీద ఉన్నటువంటి పగ ఎటువంటిదో మీకు తెలియజేయడానికి అంటే ఆయన సున్నితంగానే అంగీకరించి ఆయన తన అక్షయతూణీరుల నుంచి ఒక బాణాన్ని తీసి ఆకర్ణాంతము లంఘించి కొట్టేసరికి సాల వృక్షంలో ఒక వృక్షాన్ని కొడితే 7 వృక్షాలు పడబడబడబడబడ నేల కొరిగిపోయాయి. అంతేనా, ఆ యొక్క ములుకుతోటి అక్కడే ఉన్నటువంటి ఒక పెద్ద పర్వతాన్ని గుచ్చుకుని అక్కడి నుంచి పర్వతాన్ని భేదించి దాని దగ్గర నుంచి భూమిలో కూడా చీల్చుకుంది.
భూమిని కూడా చీల్చింది. ఆ సాల వృక్షాలు 7 సాల వృక్షాలనే కాదు, అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద శిలోచ్ఛయము, ఒక కొండ, ఆ కొండ మించి భూమిలోకి వెళ్ళి ఆ ములుకతో భూమిని చీల్చుకొని తిరిగి తన యొక్క ధనుష్టంకారంలోకి తిరిగి తన యొక్క అమ్ముల పొదిలోకి వచ్చి చేరింది. అప్పుడు ఆయన పాదాల మీద పడిపోయి తన యొక్క మనస్ఫూర్తిగా తనతోటి మీరు మా తమ్ముడిని, మీరు నా సోదరుణ్ణి, నా అన్నగారిని మీరు సంహరించగలరు, ఇది నేను మిమ్మల్ని పరీక్షించానని మీరు భావించవద్దు అని సుగ్రీవుడు చెప్పడం జరుగుతుంది. కాబట్టి వాలి సుగ్రీవులు ఇరువురిలోనూ కూడా ఎంతో అన్యోన్యంగా ఉన్నటువంటి వాలి సుగ్రీవులు ఐకమత్యం లేకపోతే, ఏ విధంగా అన్నదమ్ములకు ఐకమత్యం లేకపోతే ఎంతటి వారైనా ఏ విధంగా వినాశనాన్ని కొని తెచ్చుకుంటారో, ఎటువంటి తన సోదరుణ్ణి దగ్గర పెట్టుకుంటే తనకి ఛత్రం పట్టేవాడు, తనకి వింజామరం వీచేవాడు, తన అంకసేమయందు తన సోదరుణ్ణి సోదరకు పుత్రుణ్ణి కూర్చోబెట్టుకుని, అంగదుడిని కూర్చోబెట్టుకుని ముద్దు చేసేవాడు, తనకి సైనికుడుగా తనకి ఒక సేవకుడుగా పడి ఉండేటటువంటి సుగ్రీవుడితోటి అనవసరంగా వైరం పెట్టుకొని అనవసరంగా తన కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకుని తన ప్రాణత్యాగానికే, తన ప్రాణమే పోవడానికి వాలి అంత బలబలాక్రమాలు ఉన్నటువంటి వాలిని అంతటి రావణాసురుణ్ణి కూడా 4 సముద్రాల్లోనూ బ్రహ్మముహూర్తంలోనే లేచి ఆయన అన్ని సముద్రాల్లోనూ సంధ్యావందనం చేస్తారు అని చెప్పి ఉత్తరాఖండలో చెప్పడం జరుగుతుంది. అటువంటి వాలి రావణాసురుణ్ణి తన యొక్క భుజాల జల్లుల్లో ఇరికించి 4 సముద్రాల్లోనూ ముంచి తేలిస్తే తన యొక్క పౌలస్త్య బ్రహ్మ వచ్చి తర్వాత తన తాతగారు వచ్చి బ్రతిమాలి విడిపించుకున్నాడు. అలాంటి వాలిని ఒకే ఒక బాణంతో సంహరిస్తారు. సరైనకైన వానరహ, ఒకే ఒక బాణంతో వాలిని సంహరిస్తారు. చెట్టుచాటు నుంచి కొడితేనేమి అందరూ అంటారు చెట్టుచాటు నుంచి కొట్టారు కదా అని. మరి వాలికి ఎదురుకుండా వస్తే రాముల వారి యొక్క బలం కూడా ఇవ్వాలి కదా, వైరిచ్చిన వరాలే కదా. వరాలు ఎవరిస్తారు? బ్రహ్మదేవుడో విష్ణుమూర్తో శివుడో ఇస్తారు. సృష్టి స్థితి లయకారకులే కదా ఇస్తారు. బ్రహ్మదేవుడు ఇస్తే విష్ణుమూర్తి సంహరించాలి, విష్ణుమూర్తి వరం ఇస్తే పరమేశ్వరుడు సంహరించాలి, పరమేశ్వరుడు వరం ఇస్తే బ్రహ్మ విష్ణువు సంహరించాలి, తప్పదు. ఆ కారణంగా అంత మాత్రం చేత వరగర్వంతో ఎవరైతే వరం ఇచ్చారో వరం ఇచ్చిన వారి మీదకే యుద్ధానికి వస్తారా? నా విష్ణు పృథ్వీపతి కదా. విష్ణువు కానివాడు, విష్ణు వంశ లేనివాడు, విష్ణువు యొక్క అనుగ్రహం లేనివాడు పృథ్వీపతి ఎలా అవుతాడు? రాజులా అవుతాడు? పృథ్వీపతి భూమిని ఎలా పొందుతాడు? కాబట్టి ఇంత బలాన్ని ఇచ్చినటువంటి వాలికి అంతటి ఐశ్వర్యాన్ని, అంతటి బలాన్ని ఇచ్చినటువంటి భగవంతుడు అలాంటి వ్యక్తిని చెట్టుచాటు నుంచి కొట్టడం ఎందుకు వచ్చి కొట్టాడు? చెట్టుచాటు నుంచి కొట్టడం ఏం తప్పు కాదు. ఎందుకంటే ఏనుగుని పట్టాలంటే మాటు వేసి పడతాం, ఒక పెద్ద గొయ్యి తీసి గడ్డి కప్పి దాంట్లో పడతాం. పావును పట్టాలంటే నాదస్వరం ఊది పావును పడతాం. అదే పులిని పట్టాలంటే మంటలు వేసి డప్పులు వాయిస్తూ పడతాం. ఇలా ఒక్కొక్క ప్రాణిని ఒక్కొక్క రకంగా పడతాం. చేపను పట్టాలంటే వలేసి పడతారు. కాబట్టి నువ్వు ఇప్పుడు జంతువువే. వాలి అడుగుతాడు కూడా. వాలి అప్పుడు అడిగితే నువ్వు జంతువువే. సమస్తమైనటువంటి ఈ యొక్క సముద్రము పర్వతములు ఆరణ్యములతో ఉన్నటువంటి సమస్త భూమండలాన్ని నా సోదరుడు భరతుడు పరిపాలిస్తున్నాడు. మేము మా రాజ్యంలో ఉన్నటువంటి సామంతులైనటువంటి రాజ్యంలో ఉన్నటువంటి అరణ్యములు, నదులు, పర్వతాలు ఏ విధంగా ఉన్నాయో మేము సంచరిస్తూ ఉన్నాం. కాబట్టి మా రాజ్యంలో సామంత రాజ్యంలో, మా రాజ్యంలో ఉన్నటువంటి ఉపరాజ్యంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మేము న్యాయ ప్రకారం, ధర్మ ప్రకారంగా మేము శిక్షించవలసిన వాళ్ళని శిక్షించాలి, రక్షించవలసిన వాళ్ళని రక్షించాల్సినటువంటి ధర్మం మాకుంది. కాబట్టి నేను నిన్ను చెట్టుచాటు నుంచి సంహరించినప్పటికీ అది నాకు ఉచితమవుతుంది. అంతేకాదు నేను చెట్టుచాటు నుంచి కొట్టడం అనేటటువంటిది వేటగా భావించాను. రాజులకు వేటాడడం అనేటటువంటిది ఒక హక్కు. కాబట్టి నేను సుక్షత్రియుణ్ణి కాబట్టి నిన్ను వేటాడాను. నిన్ను జంతువుగానే భావించాను, జంతువుగానే వేటాడాను. చెట్టుచాటు నుంచి
జంతువుల్ని కొడతారు, పాములను పట్టాలంటే నాదస్వరం బోర ఊది పడతాము, చేపలను మరో రకంగా పడతారు, ఏనుగులను ఇంకో రకంగా పడతారు, పులులను ఇంకో రకంగా పడతారు. నువ్వు కోతివి, నీ రకంగా పట్టాలనుకున్నాను, పట్టాను అని చెప్పడం జరుగుతుంది. అందులో మహర్షి కూడా దీన్ని సమర్థించడం జరుగుతుంది. అసలు సమర్థించడం ఏంటి? తప్పైతే రామచంద్రమూర్తి ఏదైతే తప్పో అది తప్పుని తన డిక్షనరీలోనే ఉండదు. తను చేయడు ఆ తప్పు. తను తప్పుగా భావించి తను తప్పు అనిపిస్తే తను ఆ పని చేయడు. అది తప్పు కాదు కాబట్టి అది ఆ యుగంలో, త్రేతాయుగంలో అది మహర్షుల చేత చెప్పబడిన సాక్షాత్తు వశిష్ఠులు వారు, ఆయనకి ఇంటి పురోహితులు, బ్రహ్మ, ఆయనకి గురువు విశ్వామిత్రుడి దగ్గర కూడా అనేక సంవత్సరాల పాటు యాగదీక్షలో అనేకమైనటువంటి అస్త్రశస్త్రాలన్నింటినీ తెలుసుకున్నటువంటి వాడు. రఘువంశం రాజులందరూ కూడా యుద్ధానికి వెళితే దేవతలు కూడా వారి దగ్గర ఓడిపోతారు. అటువంటి రఘువంశంలో జన్మించినటువంటి వాడు రామచంద్రమూర్తి కోరి ఎంచుకున్నాడు ఆ వంశాన్ని. ఆ వంశానికి ఎంత కీర్తి ప్రతిష్టలు లేకపోతే రామచంద్రమూర్తి సాక్షాత్తు విష్ణుమూర్తి అవతార పురుషుడు దశరథ మహారాజుకి జన్మిస్తాడు. అటువంటి దశరథ మహారాజుకి దగ్గర రామచంద్రమూర్తి పుడితే రాముడు తప్పు చేస్తే తిరిగి మరో జన్మెత్తాలి. అటువంటి మరో జన్మెత్తేటటువంటి అవకాశం రామచంద్రమూర్తి ఇస్తారా? శ్రీ మహావిష్ణువు ఇస్తాడా ఆ అవకాశాన్ని? అలాంటిది అది తప్పైతే, కాబట్టి తప్పే కాదు. కాకపోతే మన జ్ఞానం ఇంతవరకునే ఉంది కాబట్టి మనం అది తప్పు అనుకోవచ్చు, ఎవరైనా తప్పు అనుకోవచ్చు, కానీ అది ముమ్మూర్తిలా తప్పు కాదు. ధన్యవాదాలతో మీ శివ పదుళ్ళ భర్తీ.